వెళ్ళి చూస్తే పిచ్చ కొట్టారు. అమ్మా నా వైపు చూడండి నాన్న నీకు మీటింగ్ చెప్తున్నా వాకింగ్ గారు నా వైపు చూడండి. ఎందుకు కొట్టారు రా బాబు అంటే పాప చెప్పిందంట ఆ టీచర్ గారు నన్ను బ్యాక్ టచ్ చేస్తున్నాడు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి గుడ్ టచ్ ఏంటో బ్యాక్ టచ్ ఏంటో తెలియదు, మంచి స్పర్శ ఏంటో చెడు స్పర్శ ఏంటో తెలియదు. కానీ ఇది చెడు స్పర్శ అని తెలిసేది ఎప్పుడు? సో ఒక దశలో నుంచి పిల్లలు ఇంకో దశలోకి వచ్చారు. జ్ఞానేంద్రియములకి అవగాహన శక్తి కలిగింది. సో మెచ్యూర్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే మీ పిల్లలు బాల్యంలో ఉంటే ఓకే, యవ్వనంలోకి వచ్చారా వారికి ఇంద్రియ నిగ్రహములు డెవలప్ అయ్యే దశ ఇది. మీరు జాగ్రత్త. ఎవరు జాగ్రత్త? తల్లిదండ్రులుగా బ్రతుకుతున్నటువంటి మీరు జాగ్రత్త. ప్రతిదీ ఇక మీదట బాల్యం ఎలా ఉందో తెలియదు, కానీ యవ్వన దశ మాత్రం చాలా కీలకమైన అని చెప్తాం కదా. మనం కూడా మన పిల్లలకి, టీచర్స్, స్టూడెంట్స్కి, సేవకులుగా, విశ్వాసులకి మేము చెప్తా ఉంటాం. అన్ని దశల్లో కల్లా యవ్వన దశ చాలా ప్రాముఖ్యమైనది. చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా మిడిల్ దశ కదది. సో ఈ యవ్వన దశలో అడుగు పెట్టినటువంటి వారికి శరీరంతో పాటు గ్రహించేటువంటి మనస్సు, గమనించేటువంటి మనస్సు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా బ్రతుకుతున్నటువంటి మీరు మీ పిల్లల ఎదుట సత్ప్రవర్తన కలిగి బ్రతుకుతూ ఇప్పుడు దాకా తిన్నటువంటి తిండి కాదు. ఇప్పుడు మా వైపు మా పాప ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే మా పాస్టర్ చెబుతుంది, ఆంబు దాకారా, బెల్లం పెట్టారా, నువ్వుండలు పెట్టారా. మా పాస్టమ్మ ఆవిడ చెప్తా ఉన్నారు, నువ్వుండలు పెట్టారా, ఆముదం దాపారా, ఆముదాన్ని కొబ్బరి గిన్నెలలో పోసి తాపుతారు కదా, అలా తాపారా లేదా అంటే మీ వైపు ఉందో లేదో మాకు తెలియదు. మా నెల్లూరులో మాత్రం ఇది చేస్తారు. తమలపాకుల్లో పెట్టి పోస్తుంటారు, అంటే ఫుల్గా తాగాలి అని. ఇలా మెచ్యూర్ అయినప్పుడు ఇలా చేశారా, ఇలా తాగారా, ఇలా తిన్నారా అంటే ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏమని ప్రకటిస్తుంది? జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. ఏంటి బలమైన ఆహారం? సిస్టర్ పేరేంటో అమ్మా సౌజన్య గారు ఇందాక వద్దన్న పాస్టర్ గారికి భయంకరంగా ఇచ్చారు టీం. ఆయనేం వద్దంటారు, ఏనేమో ఇన్నిసార్లు తాగాలంటారు. నాకేమో మొదలకుండా 5 ఫ్లోర్కి పంపించారు. నేను ఆ పైన ఉన్నా. మా విశ్వాసి యాక్సిడెంట్లో చనిపోతే నిన్నటి వరకు అక్కడుండి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసాం హడావిడిగా. సో నేనేమో పైకి మాట్లాడుతున్నా, ఆవిడేమో టీ పైకి పంపించారు. సో అది బలమైన ఆహారం అనుకున్నావా? కాదు. నువ్వు ఉండలు బలమైన ఆహారం అనుకున్నావా? లేకపోతే ఇంకేమైనా జీడిపప్పుతో తయారు చేసిన ఆ లడ్డూలు అవేమన్నా బలమైన ఆహారం అనుకుందామా? ఇది బలమైన ఆహారమే, శరీరానికి కావాల్సినదే. కానీ పౌలు గారు అంటున్నటువంటి ఇంటెన్షన్ వేరు. ఏంటి? ఇప్పటి వరకు మీరు ఎలా చూసారో తెలియదు, ఇప్పటివరకు మీరు ఎలా సాగారో తెలియదు. ఇప్పుడు బిడ్డలు ఎవరి దశలకు అడుగు పెట్టారు కనుక ఇప్పటి నుంచి వాళ్ళకి మీరు బలమైన ఆహారం. ఏంటి బలమైన ఆహారం? వాక్యము. దేవునికి మహిమ కలుగునుగా. శరీరాహారంతో పాటు వాక్యానుసారమైన జీవితాన్ని కూడా వారికి మీరు ఇవ్వాలి. ఎలా ఇస్తారు? ముందు మీరు తినాలి. తల్లిదండ్రులుగా మీరు అభ్యసిస్తే అది చూసి పిల్లలు కూడా అభ్యసించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బలమైన ఆహారం అంటే మనం పెట్టేటువంటి ఆహారం కాదు. ఇక మీదట వారిని సంపత్తి కలిగినటువంటి జీవితాన్ని వారికి అప్పగిస్తూ దేవుని వాక్యమందు, ప్రార్థనా జీవితమందు వారిని ఎడతెగక నడిపించగలిగితే, సంఘ క్రమాలలో వారిని కూర్చోబెట్టగలిగితే అది వారికి బలమైన ఆహారం అని మాట్లాడతారు. కాబట్టి తల్లిదండ్రులారా, ఇప్పటి వరకు మీరు ఎలా బ్రతికారో తెలియదు నాయనా. ఇక మీదట జ్ఞానేంద్రియములకు బలం వచ్చింది, వివేచించగలిగినటువంటి మనసు వచ్చింది. స్పర్శలో ఏది మంచి స్పర్శో ఏది చెడు స్పర్శో గ్రహించగలిగినటువంటి వయసు, యుక్త వయసు వాళ్ళకి వచ్చింది. కాబట్టి మీరేం చేస్తారంటే ఇక మీదట వాళ్ళకి మంచి వాక్యంతో పాటు, మంచి ఆహారంతో పాటు చక్కటి మీ ప్రవర్తన సరి చేసుకుంటూ పిల్లల్ని సరైనటువంటి త్రోవలో నడిపించాలి అనేది పౌలు గారి యొక్క ఉపదేశం. కనుక జాగ్రత్తగా మన పిల్లల్ని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటట్లు వారి యందు శ్రద్ధ కలిగి, రెండోది మనం శ్రద్ధ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు నడవాలని పౌలు గారు మనకి తెలియపరుస్తున్నారు. తరువాత జెస్సీ ఇక మీదట ప్రభు అడుగుదాడులో నడుస్తూ చక్కగా పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ మోకాళ్ళ కలిగి ఉండాలని ఆ లాగున వారి తల్లిదండ్రులు
ఆమె ప్రోత్సహించాలని ప్రభు పేరట బిడ్డను దీవిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.